దైవజనులు ఫిలిపై గారికి, కుటుంబానికి, అన్నిటికంటే ముఖ్యంగా మనందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చి మరొక పర్యాయము దేవుని నామాన్ని మహింపరచుకోవడానికి అవకాశం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చినట్టు దేవత దేవునికి, అలాగే నాతోటి దైవదాసులకు, మరి దైవదాసులు నాకంటే సీనియర్స్ అయినప్పటికీ కూడా కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే ఈరోజు ఇలా ఉన్నాను. అలాగే మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు తెలియజేసే మీ అందరికీ వందనాలు. రాత్రికాల సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఒక 40-45 నిమిషాలు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తాను. మరి జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ఎక్కువసేపు చెప్పనా, మోసుకొచ్చిందంతా చెప్పేస్తే వీళ్ళు తినలేరు. హల్లెలూయా. అన్నం అయితే నేను పెట్టగలను, మీరు తినాలి కదా. నిర్గమకాండము 15వ అధ్యాయము. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తులు కలుగు చేసిన రోగములో ఏది మీకు కలుగుని చేయనియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రార్థన చేసుకుందామా? సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యం ధ్యానించబోతుండగా మీరే మాకు ఆత్మ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంఘబిడ్డలారా, చాలామంది ఈ రోజుల్లో చాలామందికి కావాల్సింది ఏంటంటే దేవుడిచ్చే స్వస్థత. చాలామంది గృహాల్లో కూడా బోర్డులు ఏముంటాయంటే స్వస్థపరిచే యెహోవాను. నేను అంటున్నాను, దేవుడు స్వస్థపరుస్తాడా? ఒకవేళ దేవుడు స్వస్థపరిస్తే డాక్టర్ గారులు ఎందుకు బట్టి ప్రోల్లో? చర్చిలోనే స్వస్థ వస్తే డాక్టర్ గారులు వేస్ట్ అంటారా, ఉండాలంటారా? బట్టిప్రో డాక్టర్ గారు ఉన్నారా? ఎవరో బట్టిప్రోళ్ళు తెనాలి డాక్టర్ గారు అందరూ వేస్ట్ కదా. ప్రియ సంఘబిడ్డలారా, నేను ఈ రాత్రి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే చాలామందికి స్వస్థత కావాలి, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే జేబులో డబ్బులు పోయిన తర్వాత ప్రార్థన చేసే కంటే జేబులో డబ్బులు పోకుండా ఉంటా మీరు కాపాడుకోవడానికి దేవుడే ప్రయత్నము చేయమన్నాడు. ఈ రాత్రి అసలు స్వస్థత మన అందరికీ కావాలి, బాగానే ఉంది. అసలు స్వస్థత రావాలి అంటే ముందు రోగము పోవాలిగా. అది రోగం ఎందుకు వచ్చింది? ఎందుకు రోగాన్ని వచ్చింది? ఈ రాత్రి ఒక 5 విషయాలు మనుషులకి ఎందుకు రోగాలు వస్తాయి, రోగాలు పోవాలంటే 5 విషయాలు కూడా చెప్తాను, ఓకేనా? నేను అంటున్నాను, మనమందరము కూడా స్వస్థపరిచే యెహోవా నేను మాట పడిన అండర్లైన్ చేసుకుంటాను మీ బైబిల్లో, కానీ అది కాదు అండర్లైన్ చేసుకోవాల్సింది. దానిపైన చూసారా మాట? ఏం మాట? నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన యెహోవా వాక్కుని ఎలా చేయాలంట? శ్రద్ధగా. ఎప్పుడో మనకు శ్రద్ధ ఉంటుందా వాక్యం పట్ల? మేము సంఘాల్లో వాక్యం చెప్తా వెళ్తూ ఉంటాం సాధారణంగా. కూడికి స్టార్ట్ అవుద్ది. స్టార్ట్ అవ్వగానే అయ్యగారు భోజనాలు ముగించండి, టైం అయిపోతుంది అయ్యగారు. చాలామంది వాక్యానికి విలువివ్వని జీవితాలు. మొట్టమొదటిది
దేవుడిని యెహోవా వాక్కుని ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. ఎంత శ్రద్ధగా వినాలంటే టీవీ సీరియల్ ఎంత శ్రద్ధగా చూస్తున్నావో అంత శ్రద్ధ దేవుని వాక్యంలో పెట్టాలి. టీవీ సీరియల్ ఖచ్చితంగా అన్నీ అయిపోయి ఖచ్చితంగా 7:30కి 8:00కల్లా టీవీ ముందు ఖచ్చితంగా టెన్షన్గా కూర్చుంటాను. అన్నాను, దేవుని వాక్యానికి అలా ఎప్పుడైనా ఉన్నామా మనం? చర్చి విషయంలో అలా ఉన్నామా? రాత్రి 8 అయింది కుటుంబ ప్రార్థన చేసుకోవాలని ఉన్నారా? ఇగో నా కూడా వచ్చాడు కుర్రాడు, చూసారు ఇప్పుడు వచ్చాడుగా. నాకు తర్వాత చూపిస్తాను నా కుర్రాడిని. అతను తాపి మేస్త్రి. అతని కింద దగ్గర 20-30 మంది పనిచేస్తూ ఉంటారు. రాత్రి 7 గంటలకల్లా 100 2 బిడ్డలు భార్య ఇతను ఖచ్చితంగా పాటలు వినపడతా ఉంటాయి. నేను అంటున్నాను, లోకం మీద ఉన్న శ్రద్ధ దేవుని వాక్యం మీద పెట్టాలి. నెంబర్ 1. రెండోది, నీ దేవుడిని యెహోవా వాక్యం శ్రద్ధగా విని ఆయన దృష్టికి ఏం చేయాలి? నీ దృష్టికి న్యాయమైంది కాదు చేస్తాం, ప్రజల దృష్టికి న్యాయమైంది కాదు, పాస్టర్ గారి దృష్టికి న్యాయమైంది కాదు. ఈరోజు నువ్వు చేయవలసింది దేవుని దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. హల్లెలూయా. దేవుని దృష్టి న్యాయమైంది ఏంటో? దేవుని దృష్టికి న్యాయమైనది చేయాలి. న్యాయమైనది చేస్తే అప్పుడట స్వస్థపరిచే యెహోవాను. బోర్డు పెట్టుకుంటే స్వస్థ వచ్చేది, బోర్డు పెట్టుకుంటే స్వస్థత రాదు. నీ స్వస్థత రావాలంటే దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా, వాక్కు పట్ల శ్రద్ధ, వాక్యం పట్ల శ్రద్ధ. ఎందుకు తెలుసా? వాక్యములో జీవం ఉన్నది. హల్లెలూయా. వాక్యములో, అందుకే నా లేఖనాలు పరిశోధించుడి, అవే నేను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి కదా. లేఖనాల్లో మీకు నిత్యజీవం కానీ తలంచుచున్నారా? లేఖనాల్లో ఏముందంట? నిత్యజీవం ఉందంటండి. మనం బ్రతికించే శక్తి లేఖనాల్లో ఉందంటే, వాక్యములో ఉంది. అందుకే ప్రతిదినము కూడా మనం ఏం చేయాలంటే దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటాక మనం ప్రయత్నము చేయాలి. ప్రియ సంఘ పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటే ఖచ్చితంగా నీ జీవితంలో ప్రియ సంఘ పిల్లరా స్వస్థత కార్యము దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి ఎందుకు మన జీవితాల్లో ఎందుకు స్వస్థత పొందలేకపోతున్నాం? అసలు మన జీవితాల్లో రోగాలు రావడం గల కారణాలు ఏమైనా ఉన్నాయంటే అనేక కారణాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మచ్చుకు చెప్పి నేను ముగిస్తాను. ఓకే, మొట్టమొదటి కారణం ప్రియ సంఘులరా, కీర్తన గ్రంథం 38:3. బైబిల్ ఉన్నవాళ్ళు టకటగా చదవాలి, చావలి. గ్రామస్తులారా, సంఘస్థులారా, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరము విడిచి పోయెను, నాకు స్వస్థత. అర్థమైంది మీకు? నీ కోపాగ్ని వలన. ఎవరి కోపాగ్ని వలన అమ్మా? దేవుని కోపం వలన ఆరోగ్యం అంట మన శరీరం విడిచి వెళ్ళిపోతుందంట. అర్థమైంది మీకు? ఆరోగ్యం మన శరీరం విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు కోపాగ్ని వలన. దేవుని కోపం వలన అంటండి ఆరోగ్యం మన శరీరం విడిచి వెళ్ళిపోతే అనారోగ్యం మన ఇంట్లోకి వస్తాయి. ఆశీర్వాదం మన ఇంటి బయటికి వెళ్ళిపోతే దరిద్రం మన ఇంట్లోకి వస్తాయి. మొట్టమొదటిగా మన జీవితాల్లో ఎందుకు అనారోగ్యం గల కారణాలు ఏంటి పాస్టర్ గారు? మొట్టమొదటి కారణం ప్రీసనదా, దేవుని మాట వినకపోతే, నా తండ్రి మాట వినకపోతే మా నాన్నగారి కోపం రాదా? ఈరోజు వింటున్నావు మాటలా? తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వింటున్నారా? పోయినాయి ఆ రోజులు. బిడ్డల మాటలు తల్లిదండ్రులు ఇంట్లో రోజులు వచ్చినాయి. అర్థం మీకు? బిడ్డల మాటలు తల్లిదండ్రులు వినే రోజులు వచ్చినాయి. మీకు ఇంకా 40-50 ఏళ్ళు పోతే మళ్ళా ఒక యుగం రాబోతుంది, మళ్ళీ ఒక తరం రాబోతుంది. ఆ తరంలో మళ్ళీ బిడ్డలంట తల్లిదండ్రుల మాట వింటారంట. కనుక మొట్టమొదటి కారణం ఏంటి పాస్టర్ గారు అంటే దేవుని కోపం వచ్చింది. ఎందుకు దేవుని కోపం వచ్చింది పాస్టర్ గారు? అసలు దేవుడు కూడా కోపడతాడా? అసలు మనం అంతా కూడా చాలామంది పాస్టర్ గారు ఏం చెప్తారంటే దేవుడు ప్రేమామయుడు, నువ్వేం చేసినా దేవుడు ప్రేమామయుడే. దేవుడికి ప్రేమ ఒక వైపునే కోణం చూసావు, రెండో కోణం చూడలేదుగా. రోమాపత్రిక 1:18.
ఏంటమ్మా? దుర్నీతి చేత కంగారు పడకో, పాట పన్నాడు వాడకో. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుంచి ఏం చేస్తుందంట? బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు సమస్త మనుషుల యొక్క భక్తిహీనత మీద దేవుని కోపం కుమ్మరించబడుతుందంట. ఒక ఆయన ప్రియ సంఘ బిళ్ళారా, అర్థం మీకు? ఒక ఆయన దేవాలయంలోంచి పాత్రలు అన్నీ తీసుకుని వచ్చాడు. ఒక రాజుగారిని జయించి యెరూషలేములో దేవాలయంలో ఉన్న పాత్రలన్నీ కూడా తీసుకుని వచ్చాడు. ఎక్కడికంటే బబులోను దేశానికి. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత కుమారుడు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయనకు ఒక రోజు మందు తాగాలని బుద్ధి పుడితే, నేను మందు తాగాలయా అన్నాడు ఉద్యోగస్తులతో, సైనికులతో. అంటే వాళ్ళు అన్నారు, మీ నాన్నగారు బబులోను యెరూషలేము నుంచి పాత్రలు తీసుకొచ్చారయ్యా, మరి ఆ పాత్రలు ఉన్నాయి, మరి ఎవరో తాగుతారంటే, నాకు తాగడం ముఖ్యంగానే ఏ పాత్రలో తాగా నాకెందుకు అన్నాడు. ఏ పాత్రలో తాగితే ఏంటి? స్టీల్ గ్లాస్ ఏంటి, 7 గ్లాస్ ఏంటి తాగేవాడికి? ఏ పాత్ర లేదు, నాకు అనవసరం. యెరూషలేములోనే దేవాలయం పాత్ర నాకు తీసుకురండి, నాకు ముందు తాగుడు ముఖ్యం కానీ పాత్రలు ముఖ్యం కాదన్నప్పుడు, యెరూషలేము దేవాలయములో దేవునికి ధూపం వేసే పాత్రల్లో మందు పోసుకు తాగుతున్నాడు. తాగుతుంటే ప్రియ సంఘ బిడ్డలారా, ఒక అరచేయి వచ్చి ఒక రాత రాసింది. ఏమిటి రాత అంటే, మేనే టేకెల్ ఓ పార్సన్, మేనే టేకిల్ ఓ రాజా. దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూశాడట. నువ్వు ఆయన త్రాసులో తోచగా నువ్వు ఎలా కనపడ్డావంట? తక్కువ కనపడ్డావంట. అది తర్వాత సంగతే. నేను అన్నాను, అవి ఏ గ్లాసులు దేనికి ఉపయోగించి? అర్థం మీకు? దేవునికి ఉపయోగించే పాత్రలు ఈయన ఏం తాగుతున్నాడా? మాట్లాడండి. దేవునికి ఉపయోగించబడే పాత్రలో ప్రియ సంఘ బిడ్డలారా, మద్యం తాగుతుంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కనుక ప్రియ సంఘ బిడ్డలారా, దేవునికి ఉపయోగించే పాత్రల్లో ఈయన చెడ్డ పని చేస్తుంటే దేవునికి కోపం వచ్చింది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమే ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుందని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేస్తే, ఇప్పుడు ఇంతకీ దేవాలయం అంటే ఏంటి? ఎవరో? దేవుని ఆలయం అంటే ఎవరో? మాట్లాడండి. మనమే. దేవుని ఆలయంలో పాత్రలు ఉన్నాయా? ఉన్నాయి. మనం దేవాలయం అయితే దేవాలయంలో మనకు కొన్ని పాత్రలు ఉన్నాయి. ఏంటా పాత్రలు అంటే, ఉపయోగించబడే పాత్రలు. 1 చేతులు, 2 కాళ్ళు, 3వది నోరు, 4వది కళ్ళు, 5వది చెప్పేసానుగా 5వది చెవులు. ఇవన్నీ ఏంటి? దేవుని పాత్రలు. నీ దేహమే దేవాలయం అయితే, ఈ దేవాలయంలో ఉన్న పాత్రలు ఏంటా పాస్టర్ గారంటే, నీ నోరుతో బూతులు మాట్లాడితే ఊరుకుంటాడా? నీకు నోరు ఇచ్చింది బూతులు మాట్లాడతారుగా. చేతులు ఇచ్చింది ఏదో పనులు చేయడానికా? కళ్ళు ఇచ్చింది సీరియల్ చూడటానికా? ఒక ఆయన కళ్ళు ఎందుకండి? ఏది పడితే చూస్తా కదా అంటే ఏది పడితే చూసేస్తావేంటి? నోరు ఏది పడితే మాట్లాడానికా? కాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి తిరిగేస్తాక కాదండి. ఈ దేహం గురించి మీకు తెలుసా? మీకు ఇదివరకు చెప్పాను మీకు ఒకసారి. ఈ దేహము చాలా విలువైంది. అర్థమైంది మీకు? ఈ దేహము చాలా విలువైంది. ఒక మనిషి పార్ట్ని అమ్ముకుంటే, కిడ్నీల రేట్ ఎంత తెలుసా మీకు? తెలుసా? ఒక కిడ్నీ అమ్మితే ఎంత ఇస్తారో తెలుసా మీకు? తెలీదా? డాక్టర్ గారు అడగండి రేపు పొద్దున్న. ఒక కిడ్నీ అమ్మితే ఎంత ఇస్తారు తెలుసా? 3 లక్షలు ఇస్తారు. 2 కిడ్నీలు అమ్మితే ఎంత ఇస్తారు తెలుసా? 6 లక్షలు ఇస్తారు. ఒక గుండె అమ్మితే ఎంత ఇస్తారు తెలుసా? ఒక లివర్ అమ్మితే ఎంత ఇస్తారు తెలుసా?
ఒక మనిషిని కోసి ఇంగ్లాండ్లో డాక్టర్ గారు ఏ పార్ట్గా పాటు తీసి ఒకవేళ లివర్లో అయితే ఇంత, గుండె అయితే ఇంత లెక్కేస్తే ఒక మనిషి ఖరీదు 7.5 కోట్లు. ఎంత? అంత విలువలో మనం. కానీ మనకు తెలిసొచ్చా మన విలువ? ఈ దేహాన్ని ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నాం, ఎలా పడితే అలా తిరిగేస్తున్నాం. నేను అంటున్నాను, ఈ దేహము గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మరియమ్మ గారు గర్భం ధరించిందో, మరియమ్మ గారు గర్భం ఎప్పుడైతే ధరించిందో, మరియమ్మ గారిలోకి యేసుక్రీస్తు ఎప్పుడైతే వచ్చాడో, మరియమ్మ గారి యొక్క దేహమే ఒక ప్రత్యక్ష గుడారం. హల్లెలూయా. మరియమ్మ గారే నడిచే దేవాలయం. ఈరోజు క్రైస్తవుడు అంటే ఎవరయ్యా? నడిచే దేవాలయం. నిజానికి ఇజ్రాయెల్ జీవితాల్లో కనపడని దేవుడు ఎవరయ్యా? దేవాలయమే. మీరందరూ కూడా చాలామంది ఎక్కడ దేవాలయం కనపడితే అనేవాళ్ళు చాలామంది ఉంటారు, అవునా? దేవాలయమే దేవుడు, దేవాలయంలో దేవుడు ఉంటాడు. కనుక మొట్టమొదటిగా మనం అందరము కూడా దేవుని కోపం రావడం గల కారణం ఏంటంటే, సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత. ఈరోజు నువ్వెవరో నీకు తెలిసి ఉండాలి, ఎందుకు పుట్టావో తెలిసి ఉండాలి, ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలిసి ఉండాలి. ఈ దేహముతో దేవుని మహింపరచడానికి నువ్వు ప్రయత్నము చెయ్యాలి. దేవుని కోపం ఎందుకు వచ్చింది పాస్టర్ గారు అంటే, దేవుడిని కాళ్ళు ఇస్తే నీ ఇష్టానుసారంగా తిరగడానిక, కళ్ళు ఇస్తే ఇష్టానుసారంగా చూడటానిక, నోరిస్తే ఏది పెడితే అది మాట్లాడడానికి కాదండి. ఈ దేహముతో దేవుని నామం మహింపరచబడాలి. హల్లెలూయా. నీ కాళ్ళు ఇచ్చింది ఎందుకు తెలుసా? దేవాలయానికి వెళ్తావని. నీకు చేతులు ఎందుకు ఇచ్చాడు తెలుసా? దేవుని పని చేస్తావని. అందుకే ఒక ఆయన పాట రాశాడుగా, నాకు బలము ఉన్నంత వరకు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవను, బలమంతా పోయాక, బలమంతా పోయాక చెయ్యాలని ఉంది నీ సేవను, హృదయారణ్యములోనే కృంగిన వేళలలో. అర్థమైందా మీకు? నేను అందుకే అంటున్నాను, మొట్టమొదటిగా మన జీవితాల్లో ఆరోగ్యం లేకపోవడానికి దేవుని మాట వినకపోవడమే కారణం. అందుకే అంటాడు 81వ సంకీర్తనలో 3వ వచనం అనుకుంటా, 81:3 కీర్తనలో, ముందు కూర్చున్నావు తీర్చలేదు, 81:8, నా ప్రజలారా ఆలకించుడి, అయ్యో ఇజ్రాయేలు నీవు నా మాట విననీడలా, తెలుసమ్మా నాకు. మీరు బైబిల్ అలా చదువుతాను, నేను ఎలా చదువుతాను? ఎలాగా? నా మాట విననీడల నీకు ఎంతో, మాట వినకపోతే ఎంతో. ఎప్పుడన్నా అలా చదివారా మీరు బైబిల్? అలాగా మాట వింటే మేలు, మాట వినకపోతే అంతేనా? మరి ఇంకేమైనా స్పెషల్ అయినా ఉందా? అయ్యో ఇజ్రాయేలు నా మాట వింటే నీకెంత మేలయ్యా, ఒకవేళ నా మాట వినకపోతే నీకు కీడంటే అనారోగ్యం, అస్వస్థత. నేను అంటున్నాను, తల్లిదండ్రుల మాట బిడ్డలు వింటే సంతోషించిన తల్లిదండ్రులు ఏం చేస్తాడో, ఏం కావాలితే అది వినకపోతే నేను అంటున్నాను. అందుకే ప్రియసంగా ఈ రాత్రి కాల్సిన మొట్టమొదటిగా దేవుని నామం మహింపరచబడాలంటే మన జీవితాల్లో, ఈరోజు నీ జీవితంలో అనారోగ్యం రావడానికి మొట్టమొదటి కారణం దేవుని మాట వినకపోవడం. ప్రతి మనిషికి కూడా ఈ లోకంలో మొట్టమొదటిగా ప్రతి ఒక్కరూ కూడా దైవిక సంబంధమైన కుటుంబాలుగా ఉండాలి. ప్రతి కుటుంబంలో భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని దగ్గరికి వెళ్ళే బిడ్డగా, దేవుని సన్నిధి కలిగి ఉండే బిడ్డగా ఉంటా ప్రయత్నము చేయాలి. రెండవదిగా ఎందుకయ్యా పాస్టర్ గారు? యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చింది కాదు,
కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్టు ఈ వ్యాధి వచ్చింది. గుర్తుపెట్టుకోండి. అందుకే అడిగారు, లాజర్ అంట రోగిగా ఉన్నాయంట. లాజర్ రోగిగా ఉంటే అక్క చెల్లెలు కౌరు పంపించారు, అయ్యా నువ్వు ప్రేమించు లాజరు రోగిగా ఉన్నా అన్నప్పుడు శిష్యులు అడిగారు, అయ్యా ఎందుకన్నప్పుడు ప్రభు అన్నాడు, ఈ వ్యాధి లాజరుకి వచ్చిన వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదట. దేనికోసం అంట? దేవుని నామం మహింపరచబడ్డానికి వచ్చిందట. హల్లెలూయా. దేవుని నామం మహింపరచబడ్డానికి వచ్చిందంట. కొన్నిసార్లు ప్రీసన మన జీవితాల్లో సుదిగుడుగులు పెట్టుకుంటాం ఏమైనా జరిగితేనే. నేను అన్నాను, ఎప్పుడైనా మీ జీవితంలో ఎప్పుడైనా నష్టం వచ్చిన సుదిగుడుగు పెట్టుకున్నారా? అందుకే కీర్తనకాడు అంటాడు 81:3 చదువుతారా? అమావాస్య నాడు కొమ్ము పోదండే, మనము పండుగ ఆచరించి పున్నము నాడు కూడా ఇది ఇజ్రాయేలుకు. అది అర్థం మీకు? అమావాస్య నాడు మానవ జీవితంలో అమావాస్య ఉంది, పున్నము ఉంది. పున్నము లేకుండా అమావాస్య లేదు, అమావాస్య లేకుండా పున్నము లేదు. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు ప్రీసనరా గుర్తుపెట్టుకోండి, ఆ మద్రాస్ ఏరియాలో అయితే అమావాస్య అంటే బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలన్నీ అమావాస్య నాడు ఓపెనింగ్ చేస్తారు. మనోళ్ళ కంటే అమావాస్య నాడు మంచిది కాదంటారు. అమావాస్య అంటే ఏంటి పాస్టర్ గారు అంటే, మన జీవితంలో వచ్చే కష్టాలే అమావాస్య. పౌర్ణమి ఏంటి పాస్టర్ గారు? నీ జీవితంలో వచ్చే సంతోషమే పౌర్ణమి. ఇజ్రాయేలు ప్రజలను దేవుడు అంటున్నాడు, మీరు అమావాస్య నాడైనా కొమ్ము వదండి, పండుగన పున్నము నాడైనా, అంటే మీ జీవితం నష్టం వచ్చినా స్తుతించండి, కష్టం వచ్చిన సంతోషం వచ్చినా. చాలామంది సంతోషం వచ్చి స్తుతిస్తారు. నేను అన్నాను, కష్టం వచ్చినా స్తుతించాలి. హల్లెలూయా. కష్టం వచ్చినా స్తుతించాలి. ఒక పాస్టర్ గారి ఇంట్లో దొంగలు పడ్డారు, మీకు చెప్పినట్టున్నాను ఒకసారి. ఒక పాస్టర్ గారి ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రియసంగంలో పాస్టర్ గారు బంగారం అంతా ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోతే పొద్దుట పాస్టర్ గారు లేచి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా మా ఇంట్లో రాత్రి దొంగలు పడినందుకు వందనాలు నాయన ప్రార్థన చేసాడు. అర్థం మీకు? మా ఇంట్లో దొంగలు పడినందుకు వందనాలు నాయన. రెండో ముక్క ఏం ప్రార్థన చేసాడు తెలుసా? మొట్టమొదటిసారి నాయన దొంగలు పడ్డారు, అందుని బట్టి నీకు వందనాలు. మూడో ముక్క ప్రార్థన చేశాడు, ప్రభువా మా పాస్టర్ గారు బంగారం ఎత్తుకెళ్ళాడు నాయన, నీకు స్తోత్రాలు అన్నాడు. అంటే పాస్టర్ గారు అందే, నా బంగారమే కదా, అందుకే నీకు బాధ లేదు కదా అంది. అప్పుడు నాలుగో ముక్క అన్నాడు ఆయన, అయ్యా పాస్టర్ గారు బంగారం మాత్రం ఎత్తుకెళ్ళాడు, ఆ పీక్ కొయ్యకుండా ఉన్నందుకు నీకు సంతోషం అని వందనాలు అన్నాడు. మీకు తెలుసా, మా ఏరియాలో వెస్ట్ గోదావరి ఏరియాలో నైట్ పడుకుంటే ఒక ముసలావిడి ఈ దుద్దు రాకపోతే తెంపేశాడు, సగం తెగి వెళ్ళిపోయింది. నాకు తెలిసి ఒక ఆయన ఉంగరం రాకపోతే నరికేసి పట్టుకెళ్ళిపోయాడు. అర్థమైందా మీకు? బంగారం ముఖ్యం కాదు ఆడికి, వచ్చినోడికి నువ్వు ముఖ్యం కాదు, బంగారం ముఖ్యం. అందుకే పాస్టర్ గారు ప్రార్థన చేశాడు, ప్రభువా బంగారం మాత్రమే పట్టుకెళ్ళాడు, బంగారం ధరించిన మా ఆవిడ పీకి మాత్రము, అందుని బట్టి నీకు వందనాలు. హల్లెలూయా. ఇదే మొదటిసారి నాయన, అందుని బట్టి వందనాలు. అంటే రెండోసారి నువ్వు పడకుండా చేయగల దేవుడవు. హల్లెలూయా. ఇప్పుడు మీరు ప్రార్థన చేశారా? కీర్తనకాడు ప్రార్థన చేస్తున్నాడు, కాలు ఇరిగిపోతే, ప్రభువా కాలు మాత్రమే పోయింది, నేను పోకుండా ఉన్నందుకు నీకు వందనాలు. యెహోవా నన్ను కఠినముగా మాట్లాడండి, కఠినముగా. మీ అందరు సేవలేనా? సంఘమేనా? నేను లోదన పాస్టర్ గారిని, బయట పాస్టర్ గారిని కాదు, తెలుసా అమ్మకి. ప్రియ సంఘములారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రాత్రి యెహోవా నన్ను కఠినముగా శిక్షించాను, మరణముకు మాత్రం కాలు పోయింది, బతికే ఉన్నాను, బతికుండి సేవ చేస్తున్నాను. ఒక పోయినా ఏం పర్లా ఇలాగ. ఎందుకంటే ఒక కాలు పోతే పెద్ద గొప్ప ఏముంది? అసలు రెండు చేతులు లేనట్టు సేవ చేస్తలేదా? అసలు బ్రతికుండం చాలుగా. అసలు కరోనాకే రంగు బతికుంటే చాలనుకున్నారు, బచ్చలాగా నమ్ముకు తినొచ్చు అనుకున్నారుగా, అంతేనా? ఈ రాత్రి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? నీ జీవితంలో కష్టం వచ్చినా దేవుని స్తుతిస్తే
దావీదు కీర్తనగా అంటాడు, ప్రియసన్నులారా ఏమంటాడు తెలుసా? నా దేవుడిని యెహోవా నాకు చీకటిని కూడా వెలుగ్గా, నువ్వు స్తుతిస్తే ఆ స్తుతట నీ జీవితంలో చీకటిని వెలుగ్గా మారుస్తట. హల్లెలూయా. నీళ్ళని ద్రాక్షాసంగా మారుద్ది, స్తుతించకపోతే నీళ్ళు ద్రాక్షాసం కూడా నీళ్ళుగా మారుతాయి. అందుకే మన జీవితాల్లో రెండవ విషయం ఏంటంటే పాస్టర్ గారు అంటే, మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని సమస్యలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు అవి ఎందుకు పాస్టర్ గారు అంటే, మన జీవితంలో దేవుని నామం గణపరచుకోవడానికి. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథంలో 119వ సంకీర్తనలో ఎందుకు వస్తాయి పాస్టర్ గారు? కొన్నిసార్లు శ్రమలు లేకపోతే అనారోగ్యాలు ఎందుకు వస్తాయి? కీర్తన గ్రంథం 119వ సంకీర్తనలో 67వ వచనం, శ్రమ కలుగకపోనుపు నేనేం చేశాను? త్రోవ విడిచినప్పుడు శ్రమ కలిగింది కనుక నేను ఎక్కడికి వచ్చాను? నీ జీవితంలో ఎందుకు వస్తాయి తెలుసా శ్రమలో? నువ్వు త్రోవ విడిచి తిరిగితే వస్తాయి. అందుకే అక్కడ అంటాడు, నీ శ్రమలు నన్ను ఏం చేసినాయి అంటే నీ త్రోవ విడిచిన శ్రమలు. కానీ ఇప్పుడు మాత్రం ఏమైనా తెలుసా? శ్రమలు నీ వాక్యాన్ని అనుసరించింది అనడానికి 71వ వచనం కూడా రాశాడు. ఏమంటాడు తెలుసా? నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు. ఎప్పుడైనా శ్రమలు మేలని మనం ఎప్పుడు అనుకున్నామా? అనారోగ్యం కూడా దేవుని దయ అనుకున్నాం మనం? అనుకున్నారా? ఎందుకు వచ్చిందిరా బాబు ఈ బాధ అని అసలు అనారోగ్యం రాగానే ప్రార్థన చేసి తెలిసి, ప్రభువా ఈ అనారోగ్యాన్ని యేసు నామములో, అసలు ఎందుకు వచ్చిందో తెలియాలిగా నీకు. అందుకే రెండో విషయం చెప్తున్నాను. ఎందుకు అనారోగ్యవంత పాస్టర్ గారు క్రైస్తవులు కదా కొన్నిసార్లు ఎవరి జీవితంలో అయినా ఎందుకు వస్తుంది పాస్టర్ గారు అంటే, కొన్నిసార్లు దేవుని నామాన్ని మహిమ కొరకు. హల్లెలూయా. నీ కుటుంబంలో దేవుని నామం మహిమపరచబడాలి, కీడుకు పెట్టాలని ఉందంటే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇంకా మూడవది ఎందరు అంటే ప్రియ సంఘులారా గుర్తుపెట్టుకోండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 25-26 వచనాలు. అతను లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గెహజీ వాడు సంపాదించుకోవడానికి ఇది సమయమా? నయమానుకు ఎవరికొచ్చింది? ఇప్పుడు ఎవరికొచ్చింది? గెహజీకి వచ్చింది. ఎవరికి పోయింది? నయమానుకు పోయింది. ఆయన వదిలించుకున్నాడు, ఈయన అంటించుకున్నాడు. అర్థమైంది మీకు? నయమానేమో వదిలించుకున్నాడు, ఈయనేమో. ఎందుకు వచ్చింది తెలుసా మీకు అనారోగ్యం? నయమానికి గెహజీకి ఎందుకు అనారోగ్యం వస్తుందంటే అధిక దురాశ. దేనివల్ల అంట? మాట్లాడండి. దేనివల్ల? దురాశ. దుఃఖానికి ఉత్తిన అన్నారా మహానుభావులు? దురాశ దుఃఖానికి, అధిక దురాశ వల్ల. నేను అంటున్నాను ప్రియ సంఘులారా, ఈ రాత్రికాల సమయంలో గెహజీకి ఎందుకు అనారోగ్యం వచ్చింది పాస్టర్ గారు అంటే అధిక దురాశ వలన. నేను అంటున్నాను, ఆశపడు, దురాశపడద్దు. ఆశపడు, దురాశపడు. ఆశగల ప్రాణాన్ని నేనే, కానీ నువ్వు దురాశపడుతున్నా. నీ ప్రేమను నేను విడిచి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు గలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా. నీవే నా కాపరి,
నీవే ఊపిరి, నీవే నా కాపరి, నీవే నా ఊపిరి, నీవే నా ఊపిరి. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? ఆకాను నిన్ను వదిలిపోయినా, ధనము వస్త్రములను పొందినా, ఆకాను నిన్ను వదిలిపోయినా, ధనము వస్త్రములను పొందినా, ధనమును ప్రేమించిన అతడు పొందలేదే మనశ్శాంతిని. ధనమును ప్రేమించిన అతడు పొందలేదే మనశ్శాంతిని, పొందలేదే మనశ్శాంతిని. నీ ప్రేమను నేను వదిలి వెళ్ళినప్పుడు బ్రతుకగలనా ఒక క్షణమైనా? బ్రతుకలేనయా ఒక క్షణమైనా. హల్లెలూయా. నాలుగవది ఎందుకు వస్తంట? అనారోగ్యం. మాట్లాడండి. దేనికంట? రాజుగారు. మూడోదా? ఓకే. ఓ రాజుగారు మంత్రి గారిని పిలిచి అన్నట, అయ్యా మంత్రి గారు, మరి నువ్వు ఆల్రెడీ ముసలోడు అయిపోయావు కనుక రిటైర్మెంట్ తీసుకో అన్నప్పుడు, ఓకే పాడదాం, కూర్చోండి. అప్పుడు మంత్రి గారు అన్నారట, అయ్యా మంత్రి గారు అన్నట, నేను చానాలు బట్టి నీ కొలువు చేశాను కదా, నాకు ఎప్పుడన్నా ఏమైనా ఇచ్చావా అన్నప్పుడు రాజుగారు అన్నాడట, రేపు పొద్దున్నే మీరు వచ్చేయండి అన్నాడట. 6 గంటలకల్లా వచ్చేయమన్నాడు రాజుగారు. మంత్రి గారు ఇంక రిటైర్ అయిపోయే ముందు రాజుగారు ఏమైనా పెద్ద సన్మానం చేస్తానని చెప్పి అనుకున్నాడు. పొద్దుట వచ్చేసాడట. చేస్తే, అయ్యా నాకేం లేదు అన్నావు కదా మంత్రి, ఒక పని చేయి, నువ్వు పరిగెట్టు, నువ్వెక్కడ ఆగిపోతే అంతవరకు నీకు రాసిచ్చేస్తాను భూమి అన్నాడట. మంత్రి గారు పాపం పొద్దున్నే పరిగెడతాం మొదలుపెట్టాడు. టిఫిన్ చేసి రాలా, 9ంటికి చూశాడు, 9 అయింది, ఆగితే మళ్ళీ భూమి పోద్దామని చెప్పేసి పరిగెడతాం మొదలుపెట్టాడు. 11ంటికి ఆకలేసింది, 12ంటికి ఆకలేసింది, చూశాడు, ఆగితే భూమి పోద్దేమో, మధ్యాహ్నం భోజనం లేదు, పరిగెడతానే ఉన్నాడు. సాయంత్రం 3 అయింది, పరిగెడతానే ఉన్నాడు, టిఫిన్ లేదు, మధ్యాహ్నం భోజనం లేదు, ఆగిపోతే భూమి పోద్దేమో, భూమి కనపడుతుంది. సాయంత్రం 4 అయింది. ప్రియ సంఘములారా, పొద్దున్నుంచి ఏం తినలేదేమో, ఏం మంచినీళ్ళు తాగలేమో, పరిగెడుతూనే ఉన్నాడేమో. ప్రియ సంఘములారా, మొత్తం అంతా స్మాష్ అయిపోయి ఒక చోట పడి చచ్చిపోయాడు. అప్పుడు రాజుగారు వచ్చి అన్నాడు, వీడి ఆశ ఇంతవరకు తీసుకొచ్చింది, వీడికి కావాల్సిన 3 అడుగులు భూమే. హల్లెలూయా. ఎన్ని అడుగులు? 3 అడుగులా 6 అడుగులా? కొంతమంది 3 చాలే. వీడికి కావాల్సింది ఎంత? ఆశ ఎంత? నేను అంటున్నాను, ఆశ పడండి. మీరు 30 కేజీలు ధాన్యం వేశారు, అవునా? 40 బస్తాలు అవ్వాలనుకోవాలి, 50 అనుకుంటే అరే 2000 అయినా సరిపోతలేదు ధాన్యం రేటు. ఎంతైతే సరిపోద్ది? ఆశకి ఎంత ఉందా? ఈరోజు క్రైస్తవులు కూడా ఆశ అదేగా. ఏం చేయకపోయినా దేవుడు పని చేయకుండా కష్టము ఆశించుకో, కష్టపడు, ప్రార్థన చేయి, మోకరించు, ప్రార్థన చేయి, కన్నీటి ప్రార్థన చేయి, ఉపవాస ప్రార్థన చేయి, చెమట ఓడ్చేయి, ప్రార్థన చేయి, పరిచర్య చేయి, సువార్త తిరిగో. దేవుడు ఎందుకు ఆశీర్వదించడు? మనకేం పని చేయకుండా
ఏం చేయాలంట? షార్ట్ కట్లో దేవుడు మనల్ని దీవించేయాలండి. షార్ట్ కట్లో ఈరోజు సేవకులు కూడా అలాగే చెప్తున్నారు. షార్ట్ కట్లో నేను దీవించేస్తాడు దేవుడు. దేవుడికి ఒకవైపున ప్రేమ చూపిస్తున్నారు తప్ప రెండో వైపు కోపాన్ని, దేవుడిని ఎప్పుడూ కూడా నేను మా సంఘంలో ఎప్పుడు దేవుని ప్రేమ కంటే దేవుని కోపం ఎక్కువ చూపిస్తాను. అందుకే మా సంఘాన్ని నేనంటే భక్తి కాదు, భయం. ఈరోజు ప్రియ సంఘం బిడ్డలారా, మన జీవితాల్లో ఎందుకు అనారోగ్యం రావడం గల కారణం, మూడవ కారణం ఏంటంటే పాస్టర్ గారు, ఒకే ఒకటి, అధిక దురాశ. అధిక దురాశ. దురాశ వల్ల నీ జీవితంలో ప్రియ సంఘం బిడ్డలారా అనారోగ్యం వస్తాయి. చాలామంది ఇక్కడే కూర్చుంటారు, ఆలోచనలు మాత్రం ఎన్ని ఉంటాయి. మనిషి మీదనేమో 40 గ్రాములు ఉంటే ఆలోచనలు 100 గ్రాముల ఆలోచనలు, ఏదో చేసేయాలి అంతేనా. మనిషి ఏమో 3 అడుగులు, ఆలోచనలేమో ఎలాగండి? నేను అంటున్నాను, ఈ ఎవరైతే అధికమైన ఆలోచనలు చేస్తారో, జీవితానికి మించిన ఆలోచన చేస్తారో ప్రియ సంఘులురా, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా అనారోగ్యం వస్తుంది. ఇంకా 4వ పాయింట్ చెప్తున్నాను చూడండి. అనారోగ్యం గల కారణం ఏంటంటే పాస్టర్ గారు, సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. పాడతాను. ఓకే. సంఖ్యాకాండం 11:4. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇజ్రాయేలీలను మరలా. చాలండి. 4వదిగా అనారోగ్యాలు ఎందుకు వస్తాయి తెలుసా మీకు? ఎందుకు వస్తాయి? అధిక తిండి వలన అనారోగ్యం వస్తాయి. హలో చెప్పండి. తిండి వలన కాదు, అధికమైన తిండి వలన. గుర్తుపెట్టుకోవాలి. అందుకే మాంసము హెచ్చుగా తినువారితో సహవాసము, తిండిబోతులను త్రాగుబోతులను దరిద్రగుదురు. బైబిల్ చెప్పింది. అధిక తిండి. కొంతమంది ఎందుకు పుట్టావురా? అర్థం మీకు? ఈ మధ్యన మీకు లేటెస్ట్ న్యూస్ ఏంటి తెలుసా మీకు? సాధారణంగా గుండెపోట్లు ఎక్కువ వచ్చే దేశం అమెరికా దేశం. అమెరికా దేశంలో ప్రతి ఒక్కరూ కూడా లావుగా అయిపోతాం మొదలుపెట్టి, అమెరికా దేశస్తులు ఈ మధ్యన ఏం చేశారు తెలుసా? సన్నబడిపోతున్నారు. ఈ మధ్యన అన్ని దేశాల్లోకి ఎక్కువ లావు అయ్యే దేశం ఏ దేశం తెలుసా? భారతదేశం. అసలు ఇదివరకు గుండెపోట్లు ఉన్నాయా? ఇప్పుడు అధిక తిండి వలన. గుర్తుపెట్టుకోవాలి. మీకు ఒక సీక్రెట్ చెప్తాను, వింటారు కదా? ఓకే. మనిషికి రోగం వస్తే ఏం వేసుకుంటాడా? బిళ్ళ వేసుకుంటాడు. ఒక జ్వరం వచ్చిందనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే బిళ్ళేస్తాడు, అవునా? డాక్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు ఏం చెప్తారు తెలుసా? పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, లేదా సాయంత్రం ఒకటి వేసుకోమంటాడు. లేకపోతే పొద్దున్న నీ ఇష్టం, నీ గుబ్బ మింగేయి, సాయంత్రం గుప్పుడు మింగ అంటాడా? పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి క్రమంగా మందులు వేసుకుంటే అనారోగ్యము తగ్గుద్ది. మనిషికి అప్పుడప్పుడు ఈ రోగం వస్తాయి, కానీ ప్రతిరోజు వచ్చే రోగం ఉంది, దాన్ని ఆకలి రోగం అన్నారు. ఒక వ్యక్తికి రోగం వస్తే, వినండి, ఒక వ్యక్తికి రోగం వస్తే బాధపడతాడు, అవునా? ఆకలేసేవాడికి కూడా అన్నం లేకపోతే, ఇంటికి వచ్చేవాడికి అన్నం పెట్టలేదనుకోండి, ప్రతి దినము కూడా మనిషికి వచ్చే 3 పూటలు వచ్చే రోగము ఆకలి రోగం. అనారోగ్యం వచ్చిన వ్యక్తి బాధపడతాడు, ఆకలైన వ్యక్తికి తిండి లేకపోయినా. గుర్తుపెట్టుకోండి, జ్వరం వచ్చినోడికి ఆరోగ్యానికి మందులు ఇస్తున్న డాక్టర్ గారు, అవునా? ఔషధం. అలాగే ప్రతి మనిషికి గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ప్రతి మనిషికి కూడా ఆకలి రోగానికి ఆహారం అనేది ఔషధం. నీకు ఇష్టమైతే ఎంత, ఇష్టం కాకపోతే ఎంత తినేస్తాకే. రోజు క్రమంగానే పప్పుచారు అనుకోండి తక్కువ తింటాం, బిర్యానీ అయితే ఫ్రీగా వస్తే నేను అంటున్నాను, ఎప్పుడూ ఒకే రకమైన తిండి తిను. నీ సొంత తినే ఒకే రకం తిను. ఫిలిప్ గారి దగ్గరైనా
పాస్టర్ గారు చెప్పారు నాకు కానీ అనుకోకండి. ప్రతి మనిషికి కూడా ఆకలేని రోగం వస్తే ఈ ఆకలేని రోగానికి ఆహారం అనేది ఔషధం. నీ ఇష్టమన్నంత తింటా కాదు ఇది. అర్థం మీకు?